అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవలని చదువుతున్నాను. గుర్రపు కోచును పోనీయమని వీరాయిని ఆదేశించి చెల్లెలి కళ్ళు తుడుస్తూ, నువ్వెందుకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నావో అర్థం చేసుకోలేని మూడ్కొని కాదు స్వర్ణ. ఇన్నాళ్ళు నేను ఒక మనిషిగా బతకలేదు, పశువులాగే గడిపేశాను కాలాన్ని. రాధిక చేతి చలవతో ఈ మధ్యనే మనిషిగా మారుతున్నాను. మనస్తత్వాలను, బాధ్యతలను తెలుసుకుంటున్నాను. నిన్ను ఇన్నాళ్ళు పట్టించుకోకుండా తల్లి లేనిదానివయ్యి, తండ్రి ఉన్నా లేనిదానివయ్యి, అన్నయ్య కూడా అదే బాటలో ఉండగా ఒక్కదానివి జీవితాన్ని గడిపేశావు. ఇక మీదట నా కళ్ళతోటి నీకు ప్రపంచాన్నంతా చూపిస్తాను. నీ అన్నయ్య నీకు తోడుగా ఉంటాడు అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. అన్నయ్య, దయచేసి అలా మాట్లాడకు. నీ తోడబుట్టడమే నా అదృష్టమని గర్విస్తున్నాను నేను. ఇప్పుడు నాకు వచ్చిన లోటేమీ లేదు. చిన్నమ్మ దయ వల్ల నేను ఇబ్బందులు అనేవి తెలియకుండానే పెరిగాను. కావలసినంత డబ్బుంది. కోరిన వస్తువులను క్షణంలో అమర్చే దాసదాసి జనాలున్నారు. ఏడాదికోసారి నాన్నగారు సిటీకి పంపించి ఏం కావాలో తీసుకోమంటారు. నాకు ఇంకేం కావాలి చెప్పు అంది బాధగా. స్వర్ణ కళ్ళు తుడిచి భుజం నొక్కి భారంగా నిట్టూచాడు. గంటు పెట్టుకున్నట్టు ముఖం పెట్టుకుని కూర్చుంది పద్మ. సీటు వెనక్కి జారగిలపడి కళ్ళు మూసుకోగానే కృష్ణ చైతన్య మనోనేత్రం ముందు రాధిక సాక్షాత్కరించింది. రాత్రి జరిగిన తమ సంభాషణ గుర్తుకు వచ్చింది అతనికి. వెంటనే కృష్ణ చైతన్య శృంగార సామ్రాజ్యాన్ని పరిపాలించి అలసిపోయిన వాడిలా దిండు మీదకి చేరగిలబడి కళ్ళు మూసుకుని అనుభవించిన ఆనందానుభూతిలో తేలిపోతూ ఉన్నాడు. రాధిక అతని వైపు ఒత్తిగిల్లి స్వేదబిందువులని ఒత్తుతూ, కృష్ణ అంది కళ్ళు తెరిచి. ఆమెను దగ్గరికి లాక్కుంటూ, చెప్పు ఏమిటి అన్నాడు. నేను ఇన్నాళ్ళు మిమ్మల్ని అడగనే లేదు. అసలు మీరు రోజంతా ఏం చేస్తూ ఉంటారు అంది హఠాత్తుగా గుర్తుకు వచ్చినట్టు రాధిక. ఏం చేస్తాను? అంతా ఏం చేస్తారో నేను అదే చేస్తాను అన్నాడు నవ్వుతూ. అదే చెప్పకూడదా? నీకు తెలియకూడని రహస్యాలు నాకేమీ లేవు రాధి. అంత తెలుసుకోవాలనే కుతూహలం నీకుంటే తప్పకుండా చెప్తాను, విను. నేను లేచేసరికి 6 అయిపోతుంది. 7 వరకు వ్యాయామం చేస్తాను. తర్వాత ఒక అర్ధసేరు గుమ్మపాలు తాగి స్విమ్మింగ్ పూల్లో ఒంటి నిండా నూనె రాయించుకుని స్విమ్ చేస్తాను. అదే ఈత కొడతాను. తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని పేపర్ చూస్తాను. ఇది వరలో అయితే కాలేజీకి బయలుదేరి వెళ్ళి కన్నెల పిల్లలను వేటాడుతూ ఉండేవాడిని. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి బిజినెస్ లావాదేవీలు నేర్చుకుంటున్నాను. 1 గంటకు భోజనం, 3 వరకు రెస్టు, తర్వాత మళ్ళీ నాన్నగారి దగ్గరకు వెళ్ళి కూర్చుంటున్నాను. ఇది వరకు షికార్లు అవి కొట్టేవాడిని. 5 to 7 వరకు ఇది వరలో క్లబ్బుకో, పార్టీలకో, ఆటలకో, టెన్నిస్సు, వాలీబాలు, క్రికెట్ వగైరా ఆడేవాడిని. ఇప్పుడు నాన్నగారితోటి కచేరీ సావిడికి వెళ్ళి దానధర్మాలు, ప్రజల సమస్యలు, కష్టాలు, కన్నీళ్లు తెలుసుకుంటున్నాను. 8 భోజనం, 9 రాధాంబికాదేవి గారి సేవ 11 గంటల వరకు చేసి తర్వాత పద్మాంబికాదేవి గారి సేవ ముగించి నిద్రపోతున్నాను. నాన్నగారి దగ్గరికి నన్ను బలవంతంగా తోలింది నువ్వేగా. నాన్నగారు తనకి కొడుకుగా మారమని కోరినప్పుడు నాకు మహాబోరుగా అనిపించింది. ఆయన మనస్సు కష్టపెట్టడం ఇష్టం లేక తల ఊపి వచ్చేశాను. ఆ సంగతిని నీ దగ్గర చెప్పగానే నువ్వు రియాక్ట్ అవ్వటమే కాకుండా నన్ను ప్రభావితం కూడా చేశావు. నిజంగా నీ మేలు నేను ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేనిది అంటూ ఉంటే రాధిక మాటలు గుర్తుకొచ్చాయి. అతనికి మనస్సు వికసించింది. మీది రాజవంశమేనా అంది రాధిక కృష్ణ చైతన్యను పరీక్షగా చూస్తూ. అందులో అనుమానం ఏముంది అన్నాడు. సూర్యవంశమా చంద్రవంశమా? సూర్యవంశం వాళ్ళమే. సూర్యవంశంలో జన్మించిన క్షత్రియులు విలాస పురుషులా? కాదే. మరి మీరెందుకు ఈ విలాస జీవితానికి ఇంతగా దాసులైపోయినట్టు? చిన్నప్పటి నుంచి సుఖలాలస నాకు అలవాటైపోయింది రాధి. ఇప్పుడు మీ నాన్నగారి కోసం మార్చుకుంటే తప్పేమిటి మరి? తప్పేమీ లేదనుకో, కానీ ఆ బిజినెస్ గొడవలు అవి నాకేం అర్థమవుతాయి? మీలా ఆలోచిస్తే మీ నాన్నగారికి ఏమీ తెలిసేవి కావుగా. ఇప్పుడు నేను బిజినెస్ చేయకపోతే వచ్చే నష్టం ఏముంది? 1000 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మాది.
నిర్లక్ష్యంగా నవ్వాడు. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయనే ఆర్యోక్తిని మీరు వినలేదా? అబ్బబ్బ! అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ నాన్నగారి మాట విని పితృవాక్య పరిపాలన చేయండి. నేనేమి మహాత్ముని కాను పితృవాక్య పరిపాలనలు అవి చేసుకుంటూ కూర్చోడానికి. తండ్రి మాట మన్నించడం, ఆచరించడం, గౌరవించడమే గొప్పతనం. శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన చేసి దేవుడయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ గురుపుత్రుని బతికించి ఇచ్చి గురుదక్షిణ చెల్లించాడు. వాళ్ళు అవతార పురుషులు రాధి. మీరు కూడా అవతార పురుషులు కాగలరు కొంచెం ప్రయత్నం చేస్తే. నీకేమన్నా పిచ్చా వెర్రా? నేను అవతార పురుషుణ్ణా? కరకు బోయేవాడు ఆదికావ్యమైన రామాయణాన్ని రచించలేదా? ఓ స్త్రీమూర్తి భక్త శబరి కాలేదా? అవన్నీ గతం మనకి తెలియని చరిత్రలంటారా? మీ అమ్మగారి మాట ఏమిటి? సంసారం మీద రోసి యోగిని మాతగా మారలేదా? ఆవిడ పుణ్యగర్భాన జన్మించిన మీరు ఎందుకు ఇలా రాయిలా జీవితాన్ని నాశనం చేసుకోవాలి? రత్నంలా మార్చుకుంటే తప్పేమిటి ఉంది చెప్పండి. ఇటు చూడండి, గాంధీ మహాత్ముడు కూడా ఒక తల్లి కడుపున బిడ్డగా పుట్టినవాడే. 25 ఏళ్ళు వచ్చే వరకు మీరు మీ జీవితాన్ని స్వేచ్ఛగా అనుభవించారు. ఇంకా ఆ స్వేచ్ఛా జీవితానికి స్వస్తిని చెప్పి మీ నాన్నగారు కోరే విధంగా ఎందుకు మారలేరు? మీరు మీ కోసం బతకడం గొప్పేమీ కాదండి. నలుగురి కోసం బతకటం గొప్పతనం అనిపించుకుంటుంది. నా మాటను మన్నించి కనీసం 1 సంవత్సర కాలం మీ నాన్నగారి దగ్గరుండి ఆయనకు కొడుకు అనిపించుకొని తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోండి. ఈ సంవత్సర కాలంలోనూ మీకు తప్పకుండా ఆ బిజినెస్ వ్యవహారాలు అర్థమవుతాయి. రూపాయలు ఖర్చు పెట్టడమే కాక సంపాదనలోని ఆనందం కూడా మీరు తెలుసుకోవాలిగా, అర్థమవుతుంది కూడాను. మీ నాన్నగారికి సంపాదించడమే తెలిసింది. మీరు సంపాదించిన దాన్ని సద్వినియోగం కూడా చేయాలి. 10 మంది కష్టాలను తీర్చి కన్నీళ్లు తుడిస్తే కలిగే ఆనందం ఎంత మహత్తరమైనదో మీకే తెలుస్తుంది. పుట్టటం, పెరగటం, తినటం, తిరగటం గొప్పవి కాదు కృష్ణ. అది పశుపక్షాదులాది మృగాలకు కూడా తెలిసినటువంటి విద్యే. మనిషిగా పుట్టినందుకు పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి. సంఘంలో ఒక ప్రత్యేక స్థానం, గుర్తింపు, గౌరవం సంపాదించుకోవడం చాలా కష్టం. అసాధ్యాలను సాధ్యం చేసుకోవడంలోనే ఉంది మానవ జీవితానికి అర్థము పరమార్థము కూడాను. మీరు తలుచుకుంటే మీకు అసాధ్యమన్నది ఏదీ లేదు అని మీరు నిరూపించుకోవాలి అంది ఆదేశాత్మకంగా రాధిక. ఎవరికి నిరూపించాలి? చిరునవ్వుతో అడిగాడు. ఈ ప్రపంచానికి, నాకు, మీ నాన్నగారికి, మీ భార్యకి అంది రాధిక. ఎందుకు? మీరు వ్యసనపరులని, స్త్రీ వ్యామోహానికి బానిసలని, అంతకు తప్ప మీలో మరే విధమైనటువంటి టాలెంటు లేదని లోకువగా చూసే ఈ లోకానికి, భార్యకి, తండ్రికి కూడా మీలో ఉన్న టాలెంట్ ఎలాంటిదో, ఏ పాటిదో చూపించడం మీ తక్షణ కర్తవ్యం కాదా? వీళ్ళంతా సరే, నీకెందుకు నేను నిరూపించుకోవాలి? కృష్ణ, మీరు నన్ను తీసుకొచ్చి నా మత్తులో పడి ప్రపంచాన్ని మరిచిపోయారు అనే అపప్రద నాకు తప్పించిన వారు అవుతారు. మీరు నా వల్లనే మారి ప్రయోజకరమైనటువంటి పనులు కనుక చేస్తూ ఉంటే ప్రయోజకులయ్యారని కనీసం మీ నాన్నగారు గుర్తించి ఆనందించిన అది నాకెంత సంతోషాన్ని కలిగిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నిజమే రాది, నీ బాధ ఏమిటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. నీ మత్తులో పడి నేను ఎందుకు పనికిరాని వాడిగా మారిపోయాననే హేళన, అప్రతిష్ట, అపప్రద నీకు రానివ్వను. నీ సాంగత్యం వలనే మారి మంచి మనిషిగా, ప్రయోజకుడిగా, 10 మందికి ఉపయోగపడే సర్వసమర్థుడిగా రూపం ధరించానని నాన్నగారే కాదు, పద్మ, ఈ లోకం కూడా గుర్తించి నన్ను గౌరవించే విధంగా నన్ను నేను మలుచుకుని నీ కోరికను తీరుస్తాను. నీ కోసం నేను దేనినైనా సాధిస్తాను, సరేనా అని రాధిక తల మీద చేయి పెట్టి ప్రమాణం చేసి ఆనాటి నుండి తండ్రి దగ్గరకు టెన్షన్గా వెళ్ళి శ్రద్ధాశక్తులతోటి ఆయన చెప్పేదంతా వింటున్నాడు, తెలుసుకుంటున్నాడు కృష్ణ చైతన్య. నిజంగా మీరు నాకు చెప్పవలసినవి ఈ మాటలు కాదు అంది రాధిక. మరేం చెప్పాలి అడిగాడు. మీ దైనందిన జీవితంలో రాత్రిళ్ళు నేను అక్కయ్య మీకు గుర్తుకు వస్తున్నాము అంటే అది మీ దైహిక అవసరాల కోసం, మాతో మీరు కోరుకునే ముద్దు మురిపాల కోసం తప్ప మరే విధంగానూ మా పాత్ర లేదు. నేను లేకున్నా పర్వాలేదు. మీ నిత్య జీవితంలో మీరు మీ భార్యతో, బిడ్డతో, అక్కా చెల్లెళ్లతో గడిపేందు ఎప్పుడు? రాధా, అవునండి. మీకెన్ని బాధ్యతలున్న కుటుంబ సభ్యులతో కూడా
రోజులో కనీసం ఒక గంటైనా గడపకపోతే ఎలాగా? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ సరదాలు మీరు తీర్చకపోతే ఇంకెవరు తీస్తారు? మీ భార్య మీతో కాపురం చేయాలని వస్తే మీరు బిజినెస్ తోటి కాపురం చేస్తే ఎలాగా? మీ బిడ్డకి మీరు కన్న మమకారం చూపించకపోతే అసలు కన్న తండ్రి పట్ల ఆ పిల్లకు ప్రేమానురాగాలు ఎలా తెలుస్తాయి? తోడబుట్టిన చెల్లెలికి మీరు కష్టసుఖాలు చూడకపోతే ఇంకెవరు చూస్తారు? తల్లితో చెప్పుకోవాలంటే తల్లి దూరం, తండ్రితో చెప్పాలంటే తండ్రి దూరం, అన్న దూరం. ఇంకా ఆ పిల్ల ఎవరి మీద ఆధారపడుతుంది? పుట్టింట్లోనే ఏ సరదా సంతోషము లేకపోతే ఇక పుట్టింటి మమకారం ఏముంటుంది? మగపిల్లవాడిగా పుట్టి ఉంటే తనకి కావాల్సింది తను పొంది ఉండేది. ఆడపిల్లగా పుట్టినందువల్ల కట్టుబాట్లతోటి కన్నెకున్నటువంటి హద్దులతో బంగారు పంజరంలో బంధింపబడినట్టుగా బతికితే ఎవరికీ చెప్పుకోలేక అంతా ఉండి అనాథలా కన్నీరు కారిస్తే అది మాత్రం మీకు క్షేమమా? పుట్టినింటి ఆడపడుచు మనస్సు కష్టపడితే అది ఎంత ఉసురో తెలిసినా మీకు? రాధ ఉపదేశంతో కృష్ణ చైతన్యలో అనూహ్యమైనటువంటి మార్పు వచ్చింది. దానిలో భాగమే ఈరోజు ప్రయాణం. అందుకే భార్యని, కూతుర్ని, చెల్లెలిని తీసుకుని షాపింగ్కి వెళ్ళి ఎవరికి ఏం కావాలో చూసి స్వయంగా కొనిచ్చాడు. విజ్జి ఐస్ క్రీం కావాలనటంతో అటు వెళ్ళాడు కృష్ణ చైతన్య. పద్మాంబిక గాజులు ఎంపిక చేసుకుంటోంది. స్వర్ణ చేతిలో ప్యాకెట్స్తో కారు దగ్గరకు వెళ్ళబోతూ హఠాత్తుగా ఎదురైన ఒక వ్యక్తిని గుద్దేసింది. అరే అన్నాడతను గోడ పట్టుకుని నిలదొక్కుంటూ. మై గాడ్ అంది స్వర్ణ. ఆమె చేతుల్లో ప్యాకెట్స్ కింద పడిపోయాయి. సారీ అండి, చూడలేదు అన్నాడతను. ఇట్స్ ఆల్ రైట్ అంటూ వంగింది కిందకి. అతను కిందకు వంగి కింద పడిన ప్యాకెట్స్ తీయబోయాడు. ఇద్దరి తలలు ఢీకొన్నాయి. మై గుడ్నెస్! ఇద్దరూ వాటిని వదిలేసి నుదురు రాసుకుంటూ నిటారుగా లేచి నిలబడ్డారు. అపరాధం నాది కనుక నేను తీసేస్తాను అంటూ అతను ప్యాకెట్స్ తీసి జాగ్రత్తగా ఆమెకు అందిస్తూ, మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు చిరునవ్వుతో. స్వర్ణ అంది. అతని రూపురేఖ విలాసాలు, ఆ అందమైన స్ఫురద్రూపం, ఆ చిరునవ్వు, ఆ కొంటి కళ్ళు, మెరిసే చూపు ఆమె మనస్సుకి బంధం వేసేశాయి. నా పేరు రాజేంద్ర ప్రసాద్, గ్లాడ్ టు మీట్ యూ అంటూ చెయ్యి చాపి కరస్పర్శ చేశాడు, చొరవగా చిరునవ్వుల్ని వెదజల్లుతూ. ఆ నవ్వులలోనే కన్నెపిల్లల హృదయాలకు గాలం వేసి లాగేయగల అయస్కాంత శక్తి ఉంది. ఐసీ, మా అన్నయ్య వస్తున్నాడు, చూస్తే కోప్పడతాడేమో అంది కంగారుగా. ఎవరతను? ఆమె చూసిన వైపు చూశాడు. కృష్ణ చైతన్య. మా అన్నయ్య అంది కూతురికి ఐస్ క్రీం తినిపిస్తూ బుడగలు, ఆట సామాన్లు చూపిస్తున్న కృష్ణ చైతన్య విజ్జిని చూపిస్తూ. ఓ మై గాడ్, మీరు కృష్ణాపురం జమీందార్ ఆనందభూపతి గారి అమ్మాయా అన్నాడు సంభ్రమ ఆశ్చర్యాలతో కళ్ళు పెద్దవి చేస్తూ రాజేంద్ర ప్రసాద్. అవును, మీకు తెలిసినా అడిగింది విస్మయంగా. మీ అన్నయ్య తెలియని వాళ్ళు ఉంటారా? మేమిద్దరం ఒకటే కాలేజీలో చదువుకుంటున్నాం. కాకపోతే మేము బద్ధశత్రువులుగా మారిపోయాం దురదృష్టవశాత్తు. నా సంగతి పొరపాటుగా కూడా మీ అన్నయ్య దగ్గరకు తీసుకురాకండి, వస్తాను అని వెళ్ళబోతూ ఆగి, అంత నల్లని అన్నకి ఇంత అందమైన చెల్లెలు ఉంటుందని నేను కలలో కూడా ఊహించలేకపోయాను తెలిసిన. శత్రువు చెల్లెల్ని తొలిచూపులోనే వరించటం నా ప్రారంధం కాదు కదా. సెలవండి అనేసి చకచకా మెట్లు దిగి వెళ్ళి కారులో కూలబడి బ్యాక్ చేసుకుని వెళ్ళిపోతూ తనతో పాటు ఆ ముగ్ధ హృదయాన్ని కూడా తెలివిగా తన సొంతం చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్వర్ణలో చురుకుతనం, ఉల్లాసం, సరదా అన్నీ అతనితోనే పోయినట్టుగా మూగబొమ్మలా మారిపోయింది. స్వర్ణ 20 సంవత్సరాల వయసులో మొట్టమొదటిసారి తనలోని వయస్సుని, మనస్సుని తొలిచూపుతోనే తట్టి లేపిన సుందర పురుషుడు తన అన్నగారికి శత్రువా? భగవంతుడా! స్వర్ణ విమూఢురాలే అయిపోయింది. కృష్ణ చైతన్య దైనందిన జీవితంలో చాలా మార్పులు వచ్చేసాయి. అవి ఇవి. రాధికతో సేవ చేయించుకోవటానికి వచ్చేస్తున్నాడు ఆమె అంతఃపురానికి రోజు ఉదయాన్నే. రాధ ఉపదేశాన్ని విని తనని, తన నిత్య జీవిత విధానాన్ని మార్చుకోవాలని తోచగానే పద్మాంబిక అంతఃపురానికి వెళ్ళి భార్య పక్కన కూర్చుని నిద్రలేపుతూ సత్యా సత్యా అంటూ తట్టి లేపాడు. బద్ధకంగా మూలిగి అటు తిరిగి పడుకుంది పద్మ. లే సత్య, నీతో కొంచెం మాట్లాడాలి. ఇంకా నిద్రేమిటి? తెల్లారి 7 గంటలు పొద్దెక్కిపోయింది అన్నాడు కృష్ణ చైతన్య. 7 కదా,
ఇప్పటి నుంచి లేచి నేనేం చేయాలి చెప్పండి అంది గుణుస్తూ. ఏం చేయాలో నేను చెప్తాను లే ముందు అన్నాడు బలవంతంగా భార్యను లేవదీస్తూ. పద్మ అతని ఒడిలోనికి జరిగి కళ్ళు తెరిచి చూస్తూ, చెప్పండి బాబు, ఏమిటింత పెందరాళే నిద్ర లేచి వచ్చేశారు అంది ఆశ్చర్యంగా చూస్తూ. నేను 6ంటికే నిద్రలేచాను. ఈవేళే కాదు, రోజు అలాగే లేస్తాను. మొన్న రాధ తన మాటలతో నా మనస్సుని ప్రభావితం చేసింది సత్య. ఇంతకాలం మీరు మీకోసం, మీ సుఖ సంతోషాల కోసం, మీ విలాస జీవితం కోసం బతికారు. ఇకనైనా దానికి స్వస్తి చెప్పి మొదట మీ కుటుంబ సభ్యుల కోసమని బతకండి. ఆ తర్వాత మీలోని శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి పంచిపెట్టి పేరు కీర్తులు సంపాదించమని నన్ను ప్రబోధించింది. ఆమె ఆ ఉపదేశం చేసింది నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదు, మీ జీవితంలో మీరు మీ భార్య బిడ్డలతో గడిపినదెప్పుడు అని నిలదీసింది నన్ను. అంతేకాదు, ప్రతి భార్య భర్త పాదసేవ చేసుకోవాలని ఆశపడుతుంది కాబట్టి మీ సేవ మీ భార్య చేత చేయించుకోండి అంది. అందుకని నిద్రలేవగానే ఇలా వచ్చేసాను. నీకు నేను భర్తని, నా సేవ చేయాలనే ఆసక్తి లాంటిది ఏమైనా నీకుందో లేదో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. అబ్బబ్బా, ఆవిడ ఏం చెప్పినా అది మీకు వేదవాక్కన్నమాట అంది ఆగ్రహంగా. వినదగునెవ్వరు చెప్పినా అనే ఆర్యోక్తి నువ్వు వినలేదా? మంచి చెప్పినప్పుడు వినటంలో తప్పే ఉంది. నన్ను మనిషిగా మారమంది. ఇది వరకులాగా మృగంలా పశువులా బతకద్దు అంది. నేను మారదలుచుకున్నాను. భర్త సేవ నువ్వు చేస్తానంటే ఉంటాను, లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు కృష్ణ చైతన్య. పాదసేవ నేనా? అసలు మీకు నేను ఎలా కనిపిస్తున్నాను కృష్ణ? రాజా భూపాలచంద్ర భూపతి ముద్దుల కుమార్తెను, లక్ష్మీపురానికి వారసురాన్ని, రాజా ఆనందచంద్ర భూపతి పెద్ద కోడల్ని. సేవలు చేయించుకోవటమే కానీ చేయటం అసలు తెలియని దాన్ని. నేనేమిటి, నా స్టేటస్ ఏమిటి, మీకు సేవలు చేయవలసినటువంటి కర్మ ఏమిటి? బోలెడు మంది పనివాళ్ళు ఉన్నారు. కావాలంటే డబ్బులు పడేస్తాను, వాళ్ళ చేత చేయించుకోండి. నా వల్ల అయితే కాదు. ఆ ముష్టిది ఏదో వాగిందని పద్మాంబిక మాటలు పూర్తి కాకుండానే చాచి చెంప చెళ్ళుమనిపించిన కృష్ణ చైతన్య కళ్ళ నుంచి నిప్పుల వర్షమే కురిపిస్తూ, మైండ్ యువర్ టంగ్. నా రాధ నా తల్లి అంత పవిత్రమైన స్త్రీమూర్తి. దాని కాలిగోటి విలువ కూడా లేని నువ్వు ముష్టిది అంటావా? నేను బతికి ఉండగా ఎప్పటికీ అది ముష్టిది కాదు. ఎంత కలిమి ఉన్నా నువ్వు కొనలేని భర్త హృదయాన్ని జయించిన పవిత్రమూర్తి నా రాధ. సరే, నేనింక వస్తాను. నీకు అవసరమైన నా పాదసేవని మహద్భాగ్యంగా చేసేటటువంటి మనిషి నాకుంది. నీ దృష్టిలో నేను పడకకు మాత్రమే పరిమితమైనటువంటి భర్తని. ఆల్ రైట్, అలాగే కానివ్వు అనేసి విసురుగా లేచి రాధ దగ్గరకు వచ్చేశాడు. అతను వచ్చేసరికి రాధిక తులసి పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేస్తోంది. పచ్చగా పసుపు రాసిన ముఖానికి సూర్యబింబంలా ప్రకాశించే కుంకుమతోటి, కనుల చుట్టూ వదలని కాటుక రేఖలతో జారుముడి వేసుకున్న తడి జుట్టుతోటి, గోవర్ధన నందివర్ధన పుష్పంలో ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఎర్రని పట్టు చీర, ఆకుపచ్చ బ్లౌజు, మెడలో మిలమిలా మెరిసే లాకెట్ చైన్ తోటి, చెవులకు చిన్న రింగులతో, చేతుల్ని మట్టి గాజులతో సౌందర్యానికి సౌందర్య రసాది దేవతలాగా దర్శనమిచ్చింది. నువ్వు ఇక్కడున్నావా అన్నాడు పెరట్లోకి వచ్చి నిలబడుతూ కృష్ణ చైతన్య. ఇదిగో అయిపోయింది, ఒక్క క్షణం అంటూ హారతిని తులసీమాతకు సమర్పించి తన కనులకు అద్దుకుని కృష్ణ చైతన్య ఇచ్చింది. అతను శ్రద్ధాభక్తులతోటి కళ్ళకు అద్దుకున్నాడు. అరటిపండు ఒలిచి అతని చేతిలో ప్రసాదం పెట్టి లోపల దైవ మందిరంలోకి వెళ్ళింది. అక్కడ రంగు కాగితాలతో అందంగా కట్టిన చిన్న మందిరంలో సీతారామ లక్ష్మణ హనుమత్ పరివేష్టితమైనటువంటి మట్టి బొమ్మ ఉంది. ధూపదీప నైవేద్యాలను అందుకుని పుష్పాక్షతలతో పూజింపబడి దీపజ్యోతుల మధ్యన అందంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అంతవరకు అతను ఎప్పుడూ ఆ గదిని చూడనే లేదు. నిర్మాణంలో దానిని దైవమందిరంగా నిర్మించినా ఆ తర్వాత ఆ గదిని ఎవ్వరూ పట్టించుకోలేదు. దీపపు సెమ్మలు లేవు. మట్టితో తయారు చేసుకున్నటువంటి ప్రమిదలు వెలుగుతూ ఉన్నాయి. ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని స్వీకరించి వస్తూ, పదండి పైకి అంది కిచెన్లోనికి నరసమ్మను చిన్నగా సైగ చేసి చూపిస్తూ అక్కడ మాట్లాడవద్దు అనే సూచికను అందించింది. మెట్ల వైపు వెళుతూ రాధిక, ఏమిటి పూజలు, ఎప్పుడు ప్రారంభించినట్టు అన్నాడు పైకి వస్తూ. నాకు చిన్నప్పటి నుంచి తులసి పూజ, దైవ పూజ అలవాటే. అప్పుడు మంచి భర్త కావాలనే కోరికతో చేశాను. ఇప్పుడు దైవమిచ్చిన ఈ పతిదేవుని క్షేమం కోసమని, అభివృద్ధి కోసమని చేస్తున్నాను అంది నవ్వుతూ. అయితే నన్ను భర్తగా స్వీకరించినట్టేనా
సంభ్రమంగా అడిగాడు. ఆ అనుమానం ఏముంది, రండి, ఇంత ఉదయాన్నే వచ్చారేమిటి అంది. ఇంతకీ నువ్వు నన్ను ఎప్పుడు భర్తగా స్వీకరించావు, ఎప్పుడు కుంకుమ ధరించడం మొదలుపెట్టావు, నాకు తెలియదే అన్నాడు ఆశ్చర్య ఆనందాలతో మెరిసే కనులతో. వరలక్ష్మి వ్రతం రోజున తాళిబొట్టుగా మీరు నాకు ఈ లాకెట్ చైన్ వేసినప్పుడు మిమ్మల్ని భర్తగా మనసా వాచ కర్మణ స్వీకరించాను, కుంకుమను కూడా ధరించాను. అలా అడుగుతారేమిటి అంది కళ్ళెత్తి చూస్తూ అతని వైపు. అయితే నువ్వు సంజీవిని మర్చిపోయినట్టేనా? సంజీవిని మరవలేదు, వైధవ్యాన్ని మర్చిపోయాను అంది గాఢంగా నిట్టూర్చి. అంటే అన్నాడు వెళ్ళి కుర్చీలో చతికిలపడుతూ. సంజీవి నా మూలంగా చనిపోయాడనే చింత మరుపుకి రాదు. ఒక మంచి స్నేహితుడిగా అతనెప్పుడూ గుర్తుంటాడు అంది నరసమ్మ తెచ్చిన కాఫీలు అతనికిచ్చి తను తీసుకుంటూ. సోఫాలో కూర్చుని ఇంత పెందరాళ్లే వచ్చిన సంగతి ఏమిటో చెప్పలేదు మీరు అంది గుర్తు చేస్తున్నట్టుగా చూస్తూ. కృష్ణ చైతన్య పద్మాంబిక మధ్యలో జరిగినటువంటి వాగ్యుద్ధం సంగతి చెప్పేశాడు. ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు మాట్లాడి ఎందుకు అక్కయ్య మనస్సును నొప్పించారు? ఆవిడ తీవ్ర నిర్ణయాలు తీసుకోకుండా వెళ్ళి సారీ చెప్పిరండి. మీ సేవ కోసం నేను ఇక్కడ కాచుకుని ఉంటాను. అక్కయ్య మీ పాదసేవ భాగ్యం నాకు ప్రసాదించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అంది రాధిక. కానీ రాధా అన్నాడు అయిష్టంగా. నా మాట వింటారు కదూ ప్లీజ్. వేడుకోలుగా గడ్డం పట్టుకుంది. పెట్టె సర్దుతున్న పద్మాంబికను అమాంతంగా ఎత్తి తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టి ఆమె చేతులతోటి తన చెంపలను టపటపా వాయించేసుకుని క్షమించు అన్నాడు కృష్ణ చైతన్య పశ్చాత్తాపం ప్రతిధ్వనించేటటువంటి స్వరంతో. ఏమిటది అంది ఆశ్చర్యంగా భర్తను చూస్తూ. నేను చేసిన తప్పేమిటో రాధిక నాకు బాగా అర్థమయ్యేలాగా చెప్పింది సత్య. నా తొందరబాటుని క్షమించి జరిగింది మర్చిపో ప్లీజ్ అన్నాడు వేడుకోలుగా. రాధా రాధా రాధా, ఇదెక్కడి రాధండి? నా ప్రాణానికి ఎప్పుడు దాపురించింది ఇది? దాని కాలి గోటికి కూడా పనికిరాని దాన్ని అని దాసుని తప్పులు దండంతో సరి అంటున్నానుగా, ఇంకా మర్చిపో సత్య అన్నాడు పాదాలు పట్టేసుకుని ఆమె నోరును నొక్కేస్తూ కృష్ణ చైతన్య. చివరికి రాజా ఆనంద భూపతి గారి కుమారులు గారు భార్య కాళ్ళు కూడా పట్టుకుంటున్నారన్నమాట అంది ఎకసెక్కంగా నవ్వుతూ. ఇద్దరి పెళ్లాల మొగుడు జీవితంలో ఈ ఘట్టం తప్పనిసరి అని మా గురువుగారు ముందే చెప్పేశారులే, అనుభవం నేర్పిన పాఠాలు. ఈ పని మా నాన్నగారు మా అమ్మ కాళ్ళు పట్టుకుని నాకు నేర్పారు. తప్పే ఉంది, నేను నా భార్య పాదాలనే పట్టుకున్నాను అన్నాడు. మీకు ఇది సిగ్గుగా అనిపించటం లేదు? లేదు. నా భార్య దగ్గర నాకు సిగ్గెందుకు? ఇంతకీ ఆ మీ గురువుగారెవరో? ఇంకెవరు? శ్రీకృష్ణ పరమాత్మ. అందుకేగా నీకు సత్యభామ పేరు పెట్టుకున్నది ముద్దుగాను. నా బుద్ధుల భార్య సత్య కదూ అంటూ ఆమెతో పాటుగా మంచం మీదకు వాలి అధరాలను కలిపి పద్మాంబిక స్త్రీత్వాన్ని నేర్పుగా రెచ్చగొట్టేసి తట్టుకోలేని తమకాన్ని రేకెత్తించి శారీరకంగా మరవలేని సుఖానుభూతులను ప్రసాదించి నవ్వుకుంటూ లేచి బట్టలు సర్దుకుని అర్ధనగ్నంగా పడి ఉన్న ఆమె మీద బెడ్షీట్ కప్పి వచ్చేశాడు. మిమ్మల్ని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రమ్మన్నారు రాధమ్మ గారు అంది నరసమ్మ ఎదురయ్యి. కనుబొమ్మలు ముడిచి వెనుతిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళేసరికి స్విమ్మింగ్ పూల్ గట్టున పక్కన నూనె పిండి పెట్టుకుని కూర్చుని అతని చేతిని చెంపకు చేర్చి చిలకలని పావురాయలని నెమళ్లను కుందేళ్లను లేడిపిల్లలను గమనిస్తోంది రాధిక. వెళ్ళి ఆమె పక్కన కూర్చుంటూ లుంగీ షర్టు లాగి విసిరేసి కడ్రాయర్తోటి కూర్చుని బుగ్గగిల్లాడు. ఇంత ఆలస్యమైంది, మళ్ళీ గొడవ పడలేదు కదా అంది నూనెను తీసి అతని ఒంటికి రాస్తూ రాధిక. లేదులే, పడక మంత్రం వేసి వచ్చాను. ఆవిడకు నా నుంచి కావాల్సింది అదేగా. పూర్ గర్ల్ అన్నాడు అదోలా నవ్వుతూ కృష్ణ చైతన్య. ఆ విధంగా అనుకోకుండా భార్యస్థానం రాధికకు లభిస్తే ప్రేయసిగా మారిపోయి ఆనందిస్తోంది పద్మ. ఉదయాన్నే వ్యాయామం చేసి కాలకృత్యాలు తీర్చుకుని రాధిక చేత స్విమ్మింగ్ పూల్ గట్టున ఒంటికి నూనె మర్దనాలు చేయించుకుని సుగంధభరితమైనటువంటి నలుగు పిండితో నలుగు పెట్టించుకుని స్విమ్ చేయటం, అప్పుడప్పుడు రాధను నీళ్ళల్లోకి లాగి సరసాలాడటం, విజ్జికి కబురు పెట్టి తనతో పాటు ఈత నేర్పించి సరిగ్గా 8 గంటలకు విజ్జీతో పాటుగా రాధిక అంతఃపురానికి చేరుకుని వాటర్ టబ్బులో విజ్జీని కూర్చోబెట్టి ఆడి ఆ పైన రాధికను అప్పగించేసేవాడు. తండ్రికి వీపు, కూతురికి ఒళ్ళు రుద్ది స్నానం చేయించి విజ్జి బట్టలు తెప్పించి ఆ పిల్లను తయారు చేసేసరికి కృష్ణ చైతన్య వచ్చేవాడు.
అతనికి బట్టలు తెప్పించి ఇచ్చి కింద తండ్రి కూతుళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించి తను కూడా తినేది. విజ్జిని ఆటలకు వదిలి వెళ్ళి పద్మాంబికతో పడక సుఖాన్ని అనుభవించి ఆమె తీరని కోరికలను తీర్చేసి 9:30కు తండ్రి దగ్గరకు వెళ్ళి బిజినెస్ వ్యవహారాలు నేర్చుకుని 1 గంటకు విజ్జితో పాటుగా రాధిక మందిరంలో ఆమె ఆప్యాయంగా వండి వడ్డించక మంచి టేస్ట్ అయినటువంటి భోజనాలను చేసి రాధిక అందించే కిళ్ళిని నములుతూ విజ్జితో పాటు బెడ్ మీద వాలి సుఖంగా నిద్రపోయేవాడు. తను భోజనం చేసి వెళ్ళి తండ్రి కూతుళ్లతో పాటుగా ఆ మంచంలోనే చోటు సంపాదించుకుని విశ్రాంతి తీసుకునేది రాధ. 3ంటికి లేచి తండ్రి కూతుళ్లను లేపి టీ ఇచ్చి విజ్జిని ఆటలకు కృష్ణ చైతన్యను తండ్రి దగ్గరకు పంపించేది. సాయంత్రం 6ంటికి పద్మాంబికకు, స్వర్ణకి, పూర్ణాంబికకు కబురు పెట్టి టెన్నిస్, వాలీబాల్, క్రికెట్ ఆడించేవాడు. అతనితో ఆటలాడటంలోని ఆనందాన్ని భార్య, చెల్లెలు, అక్క, తండ్రి, చిన్నమ్మ, కూతురు పొందేలాగా చేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపేవాడు. అక్కడ రాధికకు స్థానం లేదు. అదే తండ్రి కొడుకులకు బాధగా అనిపించినా చేసేది లేక మౌనాన్ని వహించేవారు. రాత్రి 8ంటికి సభ చాలించి వచ్చాక విజ్జితోటి రాధా మందిరంలో భోజనం చేసి విజ్జిని భుజాన వేసుకుని జోకొట్టి నిద్రపుచ్చి తీసుకుని వెళ్ళి పద్మాంబిక అంతఃపురంలో పడుకోబెట్టి భార్య కోరికలను తీర్చివచ్చి రాధికతో కబుల్లాడుతూ నిద్రపోయే అతనికి తన అంతఃపురం సంగతి పూర్తిగా మర్చిపోయి రాధికతో శయనించి అర్ధరాత్రి బాత్రూంకి వెళ్ళి వచ్చి నిద్రలోని సోయగాని మనసారా ఆస్వాదించి రాధిక సాంగత్య సుఖానుభూతితోటి ఆదమర్చి నిద్రించేవాడు కృష్ణ చైతన్య ఆనందంగా. దేవీ నవరాత్రుల్లో పండుగలు చాలా సందడిగా అందరికీ ఆనందాన్ని ప్రసాదించాయి. దుర్గాష్టమి, మహానవమి పద్మాంబికను తీసుకుని బోటు షికారు చేసి మూసీ నది మధ్యలో నిర్మించినటువంటి అద్దాల మందిరంలో నగ్నంగా ఆడి సుఖానుభూతులను ఇచ్చి ఆనందాంబుదిలో ముంచి పద్మకు సర్వ సుఖాలు ప్రసాదించినటువంటి కృష్ణ చైతన్య విజయదశమి నాడు విజ్జి, స్వర్ణలతో పాటుగా రాధికను కూడా బోటు షికారుకు తీసుకుని వెళ్ళి ఆ రాత్రి రాధికతో అద్దాల మందిరంలో గడిపి వచ్చాడు. రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి. విజ్జికి చిన్న చిన్న శ్లోకాలు, తెలుగు వారాలు, మాసాలు, మాటలు నేర్పుతూ మొదటి గురువుగా మారిపోయింది రాధిక. విజ్జికి అక్షరాభ్యాసం సంగతి కృష్ణ చైతన్యకు గుర్తు తెస్తూ అతను ఆ సంగతి తండ్రి దగ్గర ప్రస్తావించాడు. కార్తీక శుద్ధ దశమి నాడు ముహూర్తం పెట్టించిన ఆనంద భూపతి చుట్టాలందరికీ ఆహ్వాన పత్రికలు పంపించారు. ముద్దుగా లక్ష్మీపురం జమీందార్ భూపాలచంద్ర భూపతికి పంపించారు ఆహ్వానం. పద్మాంబిక తండ్రికి రాసే ఉత్తరాలలో రాధిక సంగతులన్నీ నరసమ్మ ద్వారా సేకరించి వ్రాసేది. అంతేకాక కృష్ణ చైతన్యలో వచ్చిన మార్పులు, అతను తండ్రి దగ్గర ట్రైనింగ్ అవుతున్న సంగతి కూడా ఏదీ దాచలేదు. కృష్ణ చైతన్యను బిజినెస్ పరంగా ట్రైనింగ్ అయ్యి రమ్మని అమెరికా పంపిస్తానని అన్నారు ఆనంద భూపతి. ఇప్పుడు వెళ్ళను నాన్నగారు. ఇదివరలో సరదాలు జల్సాలు వదులుకోలేక వెళ్ళనన్నాను. ఇప్పుడు రాధను వదిలి వెళ్ళలేక వెళ్ళనంటున్నాను. నా అదృష్టం బాగుంటే నా 2 భార్యలను తీసుకుని అమెరికా ఒక్కటే కాదు అన్ని దేశాలు తిరిగొస్తాను. నేను లేకపోతే నా రాధను ఆ రాక్షసి బతకనివ్వదు. దాని అసూయ జ్వాలకు రాధని బలి చేశాక ఇంకా మీ కృష్ణ బతకడు. ఈ పరిస్థితుల్లో అసలు రాధను విడిచి వెళ్ళకూడదు. నేను మీ దగ్గరే బిజినెస్ పరంగా ట్రైనింగ్ అవుతాను అన్నాడు కృష్ణ చైతన్య. ఆ సంభాషణ సారాంశాన్ని పద్మ చెవిన వేసింది కనకాంబిక. తండ్రి కొడుకుల సంభాషణను పొంచి విని పద్మకు చెప్పటం ఆవిడకు సరదా. పోటాటలు, తగాదాలు సృష్టించి ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే చూసి ఆనందించడం ఆవిడ హాబీ. శరత్ పూర్ణిమ నాడు రాధాంబిక మందిరం పైభాగంలో నరసమ్మను ఇంటికి వెళ్ళి పొమ్మని పంపించేసి తలుపులన్నీ మూసుకుని తెల్లని పాల్పు వెన్నెలలో వేసుకుని సన్నజాజులతో సర్వాంగ సుందరంగా అలంకృతమైన రాధికతో క్రీడించి చాలా సరదాలు, ఆ వయస్సులో కలిగే కోరికలు తీర్చుకున్నాడు కృష్ణ చైతన్య. ఆజానుబాహువుల సుందర పురుష మందారుని పొందుతో పరవశించిపోయిన రాధిక మైమరచిన ఆనందాంభూతిలో తేలిపోతూ ఉంటే, రాధా రాధా నిన్నే రాధి, ఏ లోకంలో ఉన్నావు అన్నాడు నవ్వుతూ రాధను తన మీదకు లాక్కుని చెంపలు చుంబిస్తూ కృష్ణ చైతన్య. నా చిన్నప్పుడు స్వర్గం గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే అదెక్కడుందో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనిపించేది కృష్ణ. ఇప్పుడు ఆ స్వర్గాన్ని నా కోసం మీరు ఈ భూమి మీదకు దింపి స్వర్గలోక సౌఖ్యాలను నాకు ప్రసాదించి మరీ చూపిస్తున్నారు. మీ చేతుల్లో ఈ మధురమైన హాయి పొందేలా నన్ను ఏ దేవతలు అనుగ్రహించి ఆశీర్వదించి పంపించారో కదూ.
అంది ఆనందంతో రాధిక. రాధా, మై డియర్ స్వీట్ హార్ట్, నీ సన్నిధానంలో నువ్వు చెప్పినట్టుగా ఆ స్వర్గ సౌఖ్యాలను నేను అనుభవిస్తున్నాను. నా వల్ల నువ్వు సుఖపడుతున్నావో దుఃఖపడుతున్నావో నాకు తెలియదు, కానీ నీ వల్ల నేను మధురానుభూతులలోని మాధుర్యాన్ని మొదటిసారిగా ఆస్వాదించి తరిస్తున్నాను తెలుసా. ఎందరో ఆడవాళ్లతో క్రీడించాను, సుఖానుభూతులను అన్వేషించాను. మనస్సుకి నచ్చిన రూపం, గుణం, సౌఖ్యం నాకు నీ దగ్గరే లభించాయి. నీలాంటి సుగుణ, సౌశీల్య, సుందర రసాది దేవతను నా ముద్దుల ప్రేయసిగా పొందడానికి నేను చేసుకున్న సుకృతం ఏమిటో మరి. ఈ కృష్ణ చైతన్యను దాసుని చేసుకోగలిగిన కీర్తి కిరీటం నీకే దక్కింది. ఈ సుఖానికి నన్ను ఎప్పుడూ దూరం చేయవు కదూ అన్నాడు రాధిక కళ్ళల్లోనికి ప్రేమగా, ఆరాధనగా చూస్తూ. రాధిక నవ్వింది, కృష్ణ చైతన్య నుదురును చుంబిస్తూ. ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయం నవల 15వ భాగాన్ని చదువుతున్నాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. నమస్తే.